महागणाधिपतये नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्धाविव सम्पृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिउद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకి కార్తీక మాస శుభాశీస్సులు. కార్తీక మాస పురాణ శ్రవణంలో భాగంగా 24వ అధ్యాయంలోకి ప్రవేశించాం. గత 23వ అధ్యాయంలో పురంజీయుడు అనేటువంటి ఆయన శ్రీరంగ పట్టణానికి తదితర పుణ్యక్షేత్రాలకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ విధంగా కూడా మోక్షాన్ని పొంది చివరికి కూడా వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి యొక్క సాన్నిధ్యం పొందాడో వాటికి సంబంధించినటువంటి ఇతిహాసం తెలుసుకున్నాం. ఇక ఈ అధ్యాయంలో వచ్చేటప్పటికే అంబరీషుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు అనేటువంటి ఆయన చక్కగా కూడా మంచి భక్తి తత్పర కలిగినటువంటి వ్యక్తి. మళ్ళా ఈ అత్రి మహాముని తెలియజేస్తూ ఉన్నాడు, ఓ అగస్త్య మహర్షి, ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి కథలను గురించి ఎన్ని చెప్పుకున్నా కూడా ఇంకా తనివి తీరినటువంటి విధంగా ఉంటుంది. అలాంటి వాటిలో నాకు తెలిసినవి ఇంకా కొన్ని చెబుతూ ఉన్నాను, మీరు శ్రద్ధగా ఆలకించండి అని చెప్పాడు. అటువంటి గాథలలో ఈ అంబరీషుడు అనేటువంటి ఆయన ద్వాదశ వ్రతం అనేటువంటి చేస్తూ ఏ విధంగా కూడా గడుపుతూ ఉన్నాడో దానికి సంబంధించినటువంటి ఇతిహాసాన్ని మనం ఇప్పుడు చెబుతాం. అంబరీషుడు చక్కగా కూడా సత్యనిష్టా గరిష్ఠుడు, సత్యవాక్య పరిపాలకుడు. అదేవిధంగా కూడా ప్రతిరోజు కూడా విష్ణుమూర్తిని కూడా ఆరాధిస్తూ ప్రతి ఏకాదశి తిథి నాడు కూడా చక్కని ఉపవాసం అనేటువంటి చేసి ద్వాదశి గడియల్లో కూడా భోజనం చేస్తూ బ్రాహ్మణ సమారాధన చేస్తూ ఉండేటువంటి ఒక సత్యనిష్టా గరిష్ఠుడు అని చెప్పవచ్చు. ఇలా ఆయన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకానొకసారి ఈ ఏకాదశి పర్వదినాన ఉపవాస దీక్ష తీసుకున్నాడు. ఈ పగలంతా ఉపవాసం ఉన్న తర్వాత ద్వాదశి గడియలలో బ్రాహ్మణ సమారాధన చేసి విష్ణుమూర్తిని షోడశోపచారంతో పూజించి బ్రాహ్మణ సమారాధన చేసి భోజనం చేయాలి. అది ద్వాదశ వ్రతం మహత్యం. ఇలా ఉండగా ఒకసారి ఆనాడు ద్వాదశి అనేటువంటి తిథి యొక్క గడియలు అతి తక్కువగా ఉన్నాయి. పూజా కార్యక్రమం అంతా చక్కగా పూర్తి చేసుకున్నాడు, బ్రాహ్మణ సమారాధన చేస్తూ ఉన్నాడు. అంతలోకి దూర్వాస మహర్షి అనేటువంటి ఒక మహర్షి గారు అక్కడికి ఇచ్చేశారు. ఈ దూర్వాసుడు అనేటువంటి ఆయన మహాకోపిష్టి. అందుకని ఇప్పుడు కూడా మన సమాజంలో కోపం ఉన్నాడు అలాంటి దూర్వాస మహర్షితో పోలుస్తూ ఉంటాం. అలాంటి దూర్వాస మహర్షి అనేటువంటి ఆయన బాగా కోపము కలిగినటువంటి మహర్షి. సమయానికి వచ్చారు కాబట్టి, ఓ మహర్షి, ఇది ద్వాదశి గడియల్లో ద్వాదశి వ్రతం చేసుకుంటూ ఉన్నా కాబట్టి మీరు కూడా నాకు భోజనానికి రండి అని అతిథిగా ఆహ్వానించాడు ఈ అంబరీషుడు. సరేనయ్యా, నేను కూడా భోజనానికి వస్తానని చెప్పేసి నదీ స్నానం చేసి వస్తాను అని ఈ అంబరీషుడికి ఈ దూర్వాస మహర్షి చెప్పేసి స్నానానికి నదికి వెళ్ళారు. ఎంతసేపటికి తిరిగి రావటం లేదు. పూజా కార్యక్రమం అంతా అయిపోయింది. ద్వాదశి గడియలేమో గతించిపోయేటువంటి విధంగా ఉన్నాయి. ఏమిటి ఎలా చేయాలా అనుకొని ఈ అంబరీషుడు కాస్త కూడా కొంచెం తర్జన పడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఎన్నోసార్లు ఏకాదశి ఫలితాలని కూడా చేసి ఏకాదశి వ్రతం చేసుకుని ద్వాదశి గడియల్లో బ్రాహ్మణ సమారాధన చేసి ఎన్నోసార్లు కూడా చక్కనైనటువంటి ఫలితాన్ని పొందాడు. కానీ ఈ ద్వాదశి గడియలో గడియలు తక్కువగా ఉన్నాయి. మరి ఈయన్ని భోజనానికి ఆహ్వానించాము. మరి అతిథిని భోజనానికి రమ్మని చెప్పిన తర్వాత ఆయన రాకుండా భోజనం మనం చేస్తే బాగుండవు. ఇక్కడ గమనించాల్సింది వీటిని ధర్మ సందిగ్ధావస్థ అంటారు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ధర్మమ్మని మనము అలా చేయాలా ఎలా చేయాలా అని సందిగ్ధంలో పడిపోతాం. ఇక్కడ అంబరీషుని యొక్క పరిస్థితి కూడా అదే ఉంది. పాపం ద్వాదశి గడియలు అనేటువంటి ఏమో తక్కువగా ఉన్నాయి. సరే పోనీ భోజనం చేద్దాము అనుకుంటేనేమో ఆ దూర్వాస మహర్షిని భోజనానికి ఆహ్వానించాడు. అరే నేను రాకుండా అతిథి రాకుండా భోజనం చేసాము అంటారేమో అనేటువంటి చెడ్డ పేరు వస్తుందేమో. పోనీ
ఆయన రాకుండా భోజనం చేద్దాము అనుకుంటేనేమో, లేదా వచ్చిన తర్వాత భోజనం చేద్దాం అనుకుంటే ద్వాదశ గడియ అవుతుంది. ఏమి చేయాలా అని పాపం చాలా సందిగ్ధావస్థలో ఉండి మునులని పండితులను అందరినీ కూడా పిలిచి, అయ్యా నాకు ఒక సందేహం వచ్చింది, ఈ అనుమానాన్ని మీరే నివృత్తి చేయాలి అన్నాడు. ఏమిటయ్యా అది అన్నాడు. ఏమున్నదండి, నేను ఏకాదశి పర్వదినాన కూడా చక్కగా కూడా పగలంతా శుష్క ఉపవాసం ఉన్నాను. ద్వాదశి గడియల్లో కూడా ఎప్పుడూ కూడా పూజా కార్యక్రమం చేసి శ్రీమన్నారాయణని ఆరాధించి బ్రాహ్మణ అన్నదాన సంతర్పణ చేసుకొని బ్రాహ్మణ భోజనాలు పెట్టుకొని భోజనం చేస్తాను నేను. మరి అలాంటిది కూడా ఇప్పుడు వచ్చేటప్పటికే ద్వాదశి గడియలు అనేటువంటివి తక్కువగా ఉన్నాయి. భోజనం చేద్దాము అనుకుంటేనేమో దుర్వాస మహర్షి అనేటువంటి ఆయన సమయానికి వచ్చాడు. భోజనానికి రండి అని అతన్ని అతిథిగా ఆహ్వానించాను. నేను వస్తాను అని చెప్పేసి నదీ స్నానం చేసి వస్తాను వెళ్ళాడు. ఆయన ఏమో ఇంతవరకు తిరిగి రాలేదు. మరి నేను భోజనం చెయ్యాలా, లేక ఆయన వచ్చిన దాకా ఆగితే ద్వాదశ గడియలు కనుక తిరిగిపోతాయి, మరి విష్ణుమూర్తి యొక్క పుణ్యఫలం నాకు లభించదు. ఈ రెండింటిలో నేను ఏది ఆచరించాలనేటువంటిది మీరు పెద్దలు కాబట్టి కొంచెం ఆలోచించి నాకు చెప్పండి అని అంబరీషుడు వాళ్ళందరినీ కూడా అడిగాడు. వాళ్ళందరూ కూడా తమ తమ అభిప్రాయం చెప్పారు. ఓ రాజా, ఈ అన్నపానాదులు అనేటువంటివి శరీరానికి కూడా మనకి శక్తిని కలిగిస్తూ ఉంటాయి. ఉపవాసం అనేటువంటిది నిన్నంతా శుష్క ఉపవాసం ఉన్నాము కావున మరి ఈరోజు భోజనం చేయాలి కాబట్టి ఆ భోజనానికి తగినటువంటి ఆహారాన్ని లోపలికి పంపిస్తే అగ్ని చుట్టుబాధ అనేటువంటి తగ్గుతుంది. మరి భోజనం చేశారు అంటేనేమో ఈ దుర్వాస మహర్షిని అవమానించినట్లయితుంది. కావున వాళ్ళు కూడా ఏం చేశారు, మీకు ఏ విధంగా చూస్తే అలా చేయండి అన్నారు. అది ఇలాంటి సందిగ్ధావస్థలో మన మనసుకు తోచిన విధంగా మనం ఆచరించాలి. సరే అనుకున్నాడు. మరి లేదంటే ఆచమానం చేసినట్లయితే, నీళ్ళని కనుక స్వీకరించినట్లయితే మరి భోజనానికి సిద్ధమైనట్లే కదా, అందువల్ల విష్ణుమూర్తి యొక్క ఫలితం లభిస్తుంది. మరి దుర్వాస మహర్షి కూడా కోపం రాదు కదా, అందువల్ల అలా చేస్తే బాగుంటుంది కదా అనుకుని, ఆ సరే మీ ఇష్టం అండి అలా చేయండి అని మునులందరూ పెద్దలు చెప్పేటప్పటికే ఈ అంబరీషుడు అప్పుడే కూర్చొని అప్పుడే ఔపూసను పట్టి ఆచమానం చేస్తాడు. వీళ్ళని లోపలికి స్వీకరిస్తారు. ఎప్పుడైతే స్వీకరించినటువంటి మరుక్షణంలోనే దుర్వాస మహర్షి వచ్చేసాడు. ఓ అంబరీష, ఇంత మతముతోటి నువ్వు కన్ను మిన్ను కానక తిరుగుతూ ఉన్నావా? నన్ను భోజనానికి పిలిచి అతిథిగా ఆహ్వానించి నేను రాకుండానే, అతిథి రాకుండానే భోజనం తినేసేసి నన్ను అవమానపరుస్తావా? కావున నేను నీకు శాపం పెడుతున్నాను. ఆయన మహర్షి కంగారు పడవాకండి, ద్వాదశ గడియలేమో తక్కువగా ఉన్నాయి, మీరేమో నదీ స్నానానికి వెళ్ళి ఎంతసేపు రాకపోయేటప్పటికే ద్వాదశ గడియల్లో కూడా నేను ఉన్నటువంటి ఏకాదశి యొక్క వ్రతం యొక్క మహత్యాన్ని, పుణ్య ఫలితాన్ని నేను పొందలేనేమో అనే ఉద్దేశంతో ఆచమానం మాత్రమే చేశాను అనగా ఇక ఈ దుర్వాస మహర్షి ఈయనని అనేక రకాలైనటువంటి విధంగా శపించడం అనేటువంటి జరిగింది. వీటిలో వచ్చేటప్పటికే ఏ విధంగా శపించాడు అంటే, నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడుగా అంటే పొట్టివాడిగాను, ఆరవ జన్మలో క్రూరుడు అయినటువంటి బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడైనటువంటి రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనటువంటి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాపాత్ముడైనటువంటి వాడిగాను, 10వ జన్మలో పాప బుద్ధి కలిగినటువంటి వాడిగాను పుడతావు అని దుర్వాస మహర్షి శపించాడు. ఈ దుర్వాస మహర్షి చెప్పినటువంటి ఆ శాపాలన్నింటినీ కూడా పాపం ఈ అంబరీషుడు అనేటువంటి వాడు అవన్నీ కూడా విని భయభ్రాంతులకి కూడా గురైపోయి చక్కగా కూడా శ్రీమన్నారాయణ నామాన్ని కూడా స్మరణ చేసుకుంటూ కూడా వాటన్నిటినీ కూడా శ్రీమన్నారాయణుడి నాకు ఇచ్చినటువంటి ఆశీస్సులు కదా అనుకొని వాటన్నిటినీ కూడా అనుభవించడానికి కూడా ఈ అంబరీషుడు అనేటువంటి వాడు కూడా సిద్ధపడ్డాడు. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహేషం గోబ్రాహ్మణేభ్యో సంవత్సరం లోకా సమస్త సుఖినో భవంతు.